ఒప్పో ఫైండ్ X9 ఒక కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ లో అదర్ దెన్ కెమెరాస్ మనకి అన్ని డిపార్ట్మెంట్స్, డిస్ప్లే కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎలా ఉంది అండ్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైసింగ్ కి ఈ స్మార్ట్ ఫోన్ వర్తా కాదా అండ్ ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 months అవుతుంది అనమాట. ఇది నా ఫ్రెండ్ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ నేను ప్రెసెంట్ ఆల్మోస్ట్ 10 days పైన ఈ స్మార్ట్ ఫోన్ నేను యూస్ చేస్తున్నాను. ఈ రోజు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. కమెంట్ రివ్యూ ఫస్ట్ దీని ఒక బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఈ చుట్టూ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తారు. ఏ గ్లాస్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ 7 ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ మనకి IP68 and 69 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ పెద్ద కాంప్రమైజ్ కూడా మనం చూడడానికి కూడదు. అండ్ USB 3.2 పోర్ట్ అయితే యూస్ చేస్తారు అనమాట. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్నాప్ కి మనకి OnePlus లో మనకి ప్లస్ కి అని చెప్పేసి స్నాప్ కి అని చెప్పేసి తీసుకొచ్చారు కదా. సో అదే విధంగా దీంతో కూడా మనకి స్నాప్ కి అయితే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని యూస్ చేసుకొని మనం మల్టిపుల్ ఫంక్షన్స్ లైక్ మైండ్ స్పేస్ కానీ, మ్యూట్ చేసుకోవడం కానీ, ఆర్ఎల్ టార్చ్ కానీ ఇలాంటి ఫంక్షన్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ స్మార్ట్ ఫోన్ లో. సో ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ లో పెద్ద కాంప్రమైజ్ లేకపోయినా ఫ్రంట్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్స్ అవనే కాకుండా విక్టస్ కానీ విక్టస్ ప్లస్ ఇచ్చింటే ఒక ఆల్ రౌండ్ గా ఉంటుంది అనేదే నా ఒపీనియన్. కమింగ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ 6.59 inches తో 1.5 రెజల్యూషన్ తో ఒక AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక ఫ్లాట్ స్క్రీన్ అనమాట. ఫైనల్లీ ఈ క్వాడ్ కెమెరా నుంచి ఫ్లాట్ స్క్రీన్ అయితే వచ్చామన్నమాట. ఓకే, ఈ ఫ్లాట్ స్క్రీన్ డిస్ప్లే చాలా మంది కూడా ఇది కాంపాక్ట్ అంటారు. ఖచ్చితంగా ఇది కాంపాక్ట్ అయితే కాదు. మీకు ఆల్మోస్ట్ పెద్ద స్మార్ట్ ఫోన్లతో ఈక్వల్ గానే ఉంటుందన్నమాట. బట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే వస్తుంది మీకు. ఓకేనా, సో ఒక 6.8 inches ఉండేది 6.78 inches ఉండడం వల్ల కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ 6.8 6.7 లేకుండా 6.6 ఉండడం వల్ల లిటిల్ బిట్. అంతేగాని ఇది కాంపాక్ట్ ఫోన్ అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేం. ఓకే, డిస్ప్లే క్వాలిటీ, షార్ప్నెస్, బ్రైట్నెస్ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం వాళ్ళు మెన్షన్ చేస్తుంది బ్రైట్నెస్ వచ్చేసి 3600 నిట్స్ చెప్తున్నారు అనమాట. దీనికి ఒక పీక్ బ్రైట్నెస్. మన టెస్టింగ్లో సన్లైట్లో కూడా చాలా బ్రైట్గా ఉంది కానీ బట్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. అంటే మీరు చూడగలుగుతారు, పెద్ద ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేయరు. కానీ బట్ ఈ ప్రైస్ బ్రాకెట్లతో కంపేర్ చేసుకుంటే, అదర్ డిస్ప్లేతో కంపేర్ చేసుకుంటే బ్రైట్నెస్ కొంచెం తక్కువ ఉందని ఫీలింగ్ మాత్రం నాకైతే అనిపించింది కంపేర్ చేసినప్పుడు. బట్ ఖచ్చితంగా డిస్ప్లే క్వాలిటీ, షార్ప్నెస్, కలర్స్, ఎవ్రీథింగ్ కూడా నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్లో కానీ మీ కలర్స్ చాలా వైబ్రెంట్గా ఉంది, పంచీగా ఉంది, షార్ప్గా ఉంది. సో ఖచ్చితంగా డిస్ప్లే డిపార్ట్మెంట్లో పెద్ద కాంప్రమైజ్ లేకపోయినా చిన్న కాంప్రమైజ్ ఏంటంటే ఇది LTPO ప్యానల్ కాదనమాట, LTPS ప్యానల్. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో ఖచ్చితంగా LTPO ఇచ్చింటే ఇంకా బాగుండనిదే నా ఒపీనియన్. అండ్ ఈ డిస్ప్లేకి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ ప్రొవైడ్ చేస్తారు. ఇది అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. ముఖ్యంగా దీని ఒక ప్లేస్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే కంఫర్ట్గా ఉందని చెప్పొచ్చు. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది, చాలా స్పీడ్గా ఉంది, చాలా రెస్పాన్స్గా ఉంది. ఇక్కడ ఫెయిల్ అవడం లాంటిది కూడా నేనైతే గమనించలేదు. కమింగ్ టు స్పీకర్స్, స్టీరియో స్పీకర్ అయితే యూస్ చేస్తారు. బట్ ప్రాపర్ 50-50 రేషియోలో అయితే లేదనమాట. 70-30 రేషియోలో అయితే ఉందనిపించింది నాకు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ స్పీకర్స్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వరకు లో అనిపించింది నాకు. ఆడియో లౌడ్నెస్ బాగుంది కానీ క్లారిటీ సపరేషన్ అంత గొప్ప అయితే లేదు. సో ఖచ్చితంగా ఈ ప్రైస్ ప్యాకెట్లో మనకి iPhone 17 కానీ, ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి iPhone 17, సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా వే బెటర్ ఉంటుంది అనమాట స్పీకర్ క్వాలిటీలో. అది కొంచెం బెటర్గా ఇచ్చింటే బాగుంటుంది. మాత్రం స్పీకర్స్ విషయంలో మాత్రం లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ అయితే మాత్రం నేనైతే నోటీస్ చేశాను. కమింగ్ టు పర్ఫార్మెన్స్, MediaTek Dimensity 9500 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. విత్ LPDDR5X RAM అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్ అయితే యూస్ చేస్తారు అనమాట. ఈ ప్రాసెసర్ మనం టెస్ట్ చేసినప్పుడు యాంటీబయోటిక్ స్కోర్ వచ్చేసి అరౌండ్ ఒక 3.3 మిలియన్ అయితే స్కోర్ చేసింది. వాళ్ళు టెస్టింగ్ టెంపరేచర్ చూసుకుంటే 38 degrees వరకు అయితే మనకి మ్యాక్స్ అయితే రీచ్ అయింది చెప్పుకోవచ్చు. ఈ స్కోర్స్ ఈ టెంపరేచర్ పక్క పెట్టేస్తే రియల్ లైఫ్ లో నేను BGMI ఆడినప్పుడు స్మూత్ 120 సపోర్ట్ చేస్తుంది అనమాట. గేమ్ ప్లే చాలా వరకు బెటర్గా ఉంది. మీరు 1 hour 2 hours అన్నా కూడా చాలా బాగుంది. బట్ ఖచ్చితంగా నాకు స్నాప్డ్రాగన్ 8L8, 8 Gen 5 ఇలాంటి ప్రాసెసర్లతో కంపేర్ చేసినప్పుడు అంత స్టేబుల్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఆఫర్ చేయడం లేదు. మీరు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఈజీగా నోటీస్ చేస్తారు. సో ఖచ్చితంగా గేమ్ ఏమైనా అన్ప్లేయబుల్గా ఉందంటే ఖచ్చితంగా లేదు, చాలా బాగుంది. గేమ్ ఆడడానికి మీకు చాలా స్మూత్నెస్గా చాలా బెటర్గా ఉందన్నమాట. బట్ దాని ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ ఆ ప్రాసెస్తో కంపేర్ చేసుకుంటే అంత స్టేబుల్ FPS అయితే మాత్రం ఖచ్చితంగా ఆఫర్ చేయడం లేదు. మీకు 110కి 115కి ఇలా పడిపోతున్నట్టు మీకు ఈజీగా మీరు అయితే నోటీస్ చేస్తారన్నమాట. దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకొంచెం బెటర్ స్టేబుల్గా అయితే మాత్రం వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది గేమింగ్లో మాత్రం. అండ్ గేమ్స్ ఆడినప్పుడు కూడా మీకు ఫోన్ కొంచెం క్విక్కర్గా వామ్ అయిపోతుంది అనమాట. ఆ వామ్ అయినప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ మీరు కొంచెం ఎక్కువ నోటీస్ చేస్తారనమాట. సో ఇది ఓవర్ హీట్ అయిపోతాను 50 degrees 55 degrees అలా వెళ్ళిపోతుందని నేను చెప్పను. బట్ ఖచ్చితంగా వామ్ అయితే మాత్రం కంపేర్ టు అదర్ స్మార్ట్ ఫోన్స్ ఇది కొంచెం ఫాస్ట్గా వామ్ అవుతుందని మాత్రం నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. అండ్ గేమర్స్ ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీరు గేమ్స్ నార్మల్గా ఆడేటప్పుడు మాత్రం మీకు 90p సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీరు హైపర్ ఫ్రేమ్ రేట్ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట గేమ్స్ ఆడేటప్పుడు. అక్కడ దాన్ని ఆన్ చేసుకుంటే మాత్రం మీకు
120 సపోర్ట్ చేస్తుంది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో అసలు నాకు అనిపించిన ఓవరాల్ పర్ఫార్మెన్స్ డేడో లైఫ్ టాస్క్లకి యాప్స్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ, ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, యాప్ స్విచ్చింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా స్మూత్గా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. ఎక్కడ మీ ప్రాబ్లం నోటీస్ చేయరనమాట. బట్ ఏంటంటే గేమర్స్కి హార్డ్ కోర్ గేమర్స్కి నేను సజెస్ట్ చేయను. కాకపోతే మీరు ఒక అకేషనల్గా ఒక ఫ్రెండ్లీ గేమర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ పెద్దగా ప్రాబ్లం చేయదు అనేది నా ఒపీనియన్. ద మోస్ట్ వెయిటింగ్ పార్ట్ కెమెరా గురించి డిస్కస్ చేసుకుంటే స్పెక్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ కెమెరా విషయానికి వస్తే ఇమేజ్ కలర్స్ చాలా బాగుంది, వైబ్రెంట్గా ఉంది, పంచిగా ఉంది. కాకపోతే కలర్స్ మీకు అన్యాచురల్గా అనిపించదు, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని చెప్తాను. ఇమేజ్ షార్ప్నెస్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. కానీ హెచ్డిఆర్లో మీరు ఫొటోస్ తీసినప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లో కూడా మీరు ఆ స్కిన్ వైట్నింగ్ ఇష్యూస్ కావచ్చు, కొంచెం ఎడ్జెస్లో వైట్ అయిపోవడము, ఫేస్ బ్రైట్ అయిపోవడం, ఇలాంటి ఇష్యూస్ అయితే ఈ స్మార్ట్ ఫోన్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చూస్తే మెయిన్ కెమెరా అంత షార్ప్గా లేకపోయినా మీరు ల్యాండ్స్కేప్ తీసుకోవడానికి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. అండ్ కలర్స్ బాగుంది, ముఖ్యంగా మెయిన్ కెమెరాతో ఈక్వల్గా మ్యాచ్ చేస్తుంది అనమాట కలర్స్. సో ఖచ్చితంగా ఆ కలర్స్ అయితే మాత్రం మీకు నచ్చుతుంది చెప్తా. ఇంకా మెయిన్ 3x పోర్ట్రేట్స్ మాత్రం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఇమేజ్ షార్ప్నెస్ కానీ, కలర్స్ కానీ, ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఆన్ పాయింట్ ఉంది. మా సిస్టర్ హెయిర్స్ కూడా చిన్న చిన్న హెయిర్ పార్టికల్స్ కూడా ఎడ్జ్ డిటెక్షన్లో పర్ఫెక్ట్ కవర్ అయిందనమాట. యూజువల్లీ మనం 1.4లో 1.2లో పెట్టినప్పుడు మన సబ్జెక్ట్ని వేరీ చేస్తాను అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో అతికిచ్చిలాగా అనిపిస్తుంది. బట్ ఈ స్మార్ట్ ఫోన్లో చాలా పర్ఫెక్ట్గా ఉంది అసలు. ఆ స్మార్ట్ ఫోన్ ఫోటో తీసినప్పుడు 3x పోర్ట్రేట్స్ మాత్రం సో ఖచ్చితంగా 3x పోర్ట్రేట్స్ చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది. కలర్స్ బాగుంది, షార్ప్నెస్ బాగుంది. కాకపోతే దీంతో కూడా మనకి హెచ్డిఆర్లో ఇష్యూ ఉంది. ఆ స్కిన్ వైట్నింగ్ ఇష్యూస్ కావచ్చు, ఎడ్జెస్లో వైట్ అయిపోవడం కానీ, ఫేస్ అంతా బ్రైట్గా చేసేయడం, ఇలాంటి ఇష్యూ అయితే మాత్రం 3xలో కూడా నేను నోటీస్ చేస్తాను. ఈవెన్ నైట్ టైంలో లోపల ఇండోర్ లైట్లో కూడా మీరు ఫోటోలు తీసినప్పుడు సరే 3x పోర్ట్రేట్స్ మాత్రం మీకు చాలా చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇంకా సెల్ఫీస్ చూస్తే మీరు సింగిల్గా తీసుకున్నా లేదా గ్రూప్లో ఫోటోస్ తీసుకున్నా చాలా బాగుంది, కలర్స్ బాగుంది, షార్ప్గా ఉంది, వైడ్గా ఉంది. సో ఖచ్చితంగా సెల్ఫీ కెమెరా కూడా మెయిన్ కెమెరా లాగా కలర్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఈసారి హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కూడా సెల్ఫీ కెమెరా నాకు చాలా వరకు బెటర్గా ఉంది. బట్ సమ్ టైమ్స్ ఒక 10 ఫోటోస్ మీరు క్యాప్చర్ చేస్తారంటే ఒక 2 నుంచి 3 ఫోటోలు అయితే మాత్రం మీకు ఒక స్కిన్ వైట్నింగ్, బ్రైట్ అయిపోవడం, ఇలా అయితే ఇష్యూ అయితే నోటీస్ చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్లో అన్ని కెమెరాస్ బాగున్నా హెచ్డిఆర్లో మాత్రం కొంచెం వర్క్ చేయాలని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ కెమెరాలో 4K 120 వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, షార్ప్గా ఉంది, కలర్స్ కూడా చాలా వరకు బూస్టెడ్గా ఉందన్నమాట. కానీ 4K 120 FPS స్టెబిలైజేషన్ మాత్రం 4K 60 FPS కంపేర్ చేస్తే అంత స్టేబుల్గా అయితే మాత్రం నాకు అనిపించలేదు. ఇంకా 3x లెన్స్లో కూడా 4K 60 FPS క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఆల్మోస్ట్ మెయిన్ కెమెరాకి ఈక్వల్గా ఆ క్వాలిటీ కానీ, కలర్స్ కానీ మ్యాచ్ చేస్తుంది అనమాట. బట్ కలర్స్ మెయిన్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే కొంచెం బూస్టెడ్గా అనిపిస్తుంది అనమాట. అది తప్పించి మిగతా అంతా కూడా చాలా వరకు బెటర్గా ఉందని చెప్పొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా 4K 60 FPS క్వాలిటీ చాలా బాగుంది, కలర్స్ బాగుంది, కానీ కొంచెం షార్ప్నెస్ అంతగా అయితే లేదు. కానీ స్టెబిలైజేషన్ మాత్రం చాలా వరకు బెటర్గా ఉంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో ఇంకో హైలైట్ ఏంటంటే మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండిట్లో కూడా లాగ్ ప్రొఫైల్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చాలా బాగుంది. మరి మీరు మిర్రర్లెస్ కెమెరా అంత ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఫుటేజ్ మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ మీద మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కలర్ గ్రేడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. సో ఖచ్చితంగా కెమెరాస్ మాత్రం మీకు ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ 100% ఈ స్మార్ట్ ఫోన్ మీకు సాటిస్ఫై చేస్తుంది అనమాట. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ లైక్ హెచ్డిఆర్ ఫోటోస్ దగ్గర అక్కడ తప్పించి మిగతా ఎవ్రీ సినారియో కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా చాలా బాగుందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, 7000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 80 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మన టెస్టింగ్లో 1 hour 10 minutes to 1 hour 15 minutes టైం పట్టింది 0 to 100% ఛార్జ్ చేయడానికి. ఇంకా స్క్రీన్ అండ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే మీరు కనుక కెమెరాస్ యూజ్ చేస్తూ లేదా గేమ్స్ ఆడుతూ ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక 7 గంటల సేపు మ్యాక్స్ అయితే ఎస్పెక్ట్ అయితే వస్తుంది. అది మీరు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ లైక్ రీల్స్ స్క్రోల్ చేస్తున్నారు, యూట్యూబ్లో వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు, మూవీస్ చూస్తున్నారంటే మీరు ఒక 8 hours అయితే మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి. నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా 7000 mAh కెపాసిటీకి తగ్గ SOT వస్తుందంటే మాత్రం 1.5 గంట సేపు నుంచి 2 గంటల సేపు తక్కువ వస్తుందని నాకైతే క్లియర్గా అనిపించింది. ఎందుకంటే మీరు కొంచెం ఎక్కువ పుష్ చేసినా కూడా ఈ స్మార్ట్ ఫోన్లో కొంచెం ఎక్కువ వామ్ అయిపోతుంది. కెమెరా యూస్ చేసేటప్పుడు కానీ, గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఆ వామ్ అవడం వల్ల బ్యాటరీ కొంచెం ఎక్కువ ఫాస్ట్ డ్రైన్ అయిపోతుంది అనమాట. ఆ ఒక్క ఇష్యూ, ఆ ఒక్కటే రెడ్ ఫ్లాగ్ నేను గమనించాను ఈ స్మార్ట్ ఫోన్లో. అదర్ దెన్ మీతో అన్ని కూడా చాలా బాగా అనిపించింది అనమాట. బట్ ఖచ్చితంగా ఛార్జింగ్ స్లో ఎక్కుతుంది. అండ్ ఛార్జింగ్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఒక 9 hours 10 hours అయితే మాత్రం ఖచ్చితంగా రావడం లేదు. నాకు మ్యాక్సిమం వచ్చిందే 8 గంటల సేపు, 8 నుంచి 8 గంటల 10 నిమిషాలు అనుకుంటా మ్యాక్సిమం SOT
ఈ స్మార్ట్ ఫోన్లో నేను చూసింది. సో ఖచ్చితంగా బ్యాటరీ దగ్గర లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ అయితే మాత్రం నేనైతే నోటీస్ చేశాను. కమింగ్ టు ఓఎస్ డిపార్ట్మెంట్, ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 16తో వస్తుంది విత్ ఆక్సిజన్ OS 16, అంటే కలర్ OS 16 అనమాట. అంటే మీకు తెలిసిందే, ఓకేనా, కలర్ OS అని ఆక్సిజన్ OS అని ఈ రోజుల్లో రెండు ఒకటే. బట్ ఏంటంటే మనకి కలర్ OS 16లో బ్లోట్వేర్ ఉంది, లాక్ స్క్రీన్ మ్యాగజైన్, స్క్రీన్ గ్లాన్స్ అని చెప్పేసి మనకి ఒక విడ్జెట్లో కూడా యాడ్స్ అయితే ప్లే అవుతుంది అనమాట. యాప్ స్టోర్ ఉంది, దాన్ని మనం డిసేబుల్ చేసుకోలేము. అండ్ మనకి కొన్ని బ్లోటర్ యాప్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇలాంటి యాప్సే కాకుండా ఇంకా కొన్ని అదర్ యాప్స్ అయితే ఉందన్నమాట. సో అసలు ఈ బ్లోటర్ మీరు యాక్సెప్ట్ చేయాలి కలర్ ఓఎస్లో మాత్రం. అది కొంచెం అన్యాయంగా అనిపించింది. అదర్ దెన్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా స్మూత్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది. యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కావచ్చు, యాప్ స్విచ్ అవుతా ఉన్న ర్యామ్ మేనేజ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా స్మూత్గా ఉందన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఈ ప్రైస్ బ్రాకెట్లో మీకు ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఇస్తుంది. బట్ అదర్ దెన్ ఆ బ్లోటర్ విషయం తెప్పించి అండ్ వీళ్ళు మెన్షన్ చేస్తుంది నెక్స్ట్ 5 ఏళ్ళు అయితే మాత్రం మీకు మేజర్ ఓఎస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే Android 21 వరకు, ఇంకా Android 16తో వస్తుంది కాబట్టి Android 21 వరకు అయితే మాత్రం మీకు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కమింగ్ టు కన్క్లూజన్, ఈ స్మార్ట్ ఫోన్ని సింగిల్ వర్డ్లో చెప్పు కొనొచ్చా కొనకూడదా అంటే మాత్రం ఓకే, వడ్డీకి వెళ్ళే ముందు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రోస్ అని డిస్కస్ చేసుకుందాం, మళ్ళీ నేను చెప్తానమాట. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రోస్ చూసుకుంటే మాత్రం ఈ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. ఐపీ రేటింగ్ కానీ, అల్యూమినియం ఫ్రేమ్ కావచ్చు, అన్ని కూడా బాగుంది. బట్ ఒక చిన్న కాంప్రమైజ్ ఏంటంటే డిస్ప్లే దగ్గర కార్నింగ్ రిలాక్స్ అవని అని చెప్పచ్చు. ఓకే, అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా 1.5 రెజల్యూషన్ ఉంది. మీకు ఆ 2K రెజల్యూషన్కి 1.5కి పెద్ద డిస్ప్లే మీరు చూడరు కానీ, బట్ ఏంటంటే LTP వచ్చింటే ఒక ఫుల్ ప్యాకేజ్గా ఉంటుంది. బట్ డిస్ప్లే మనం ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 3, కెమెరాస్ మేజర్ ప్రోని అయితే యాడ్ చేస్తుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్కి. 100% దానికి ఎటువంటి డౌట్ అయితే లేదని చెప్పచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 4, పర్ఫార్మెన్స్ 9500 ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బట్ సమ్ టైమ్స్ కొంచెం వామ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏమంటే గేమ్స్ అంత స్టేబుల్గా అయితే మాత్రం ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. బట్ డే టు డే లైఫ్ టాస్క్లకి ఈ ప్రాసెసర్ మీకు మోర్ దెన్ ఎనఫ్ కాబట్టి దాన్ని కూడా ఒక ప్రో కింద అయితే నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ మేజర్ ప్రో ఈ స్మార్ట్ ఫోన్కి కలర్ OS 16 అనమాట. ఈ ప్రైస్ బ్రాకెట్లో చూసుకుంటే మనకి IQ15 ఇలాంటి IQ15 UX300 ఇవన్నీతో కంపేర్ చేసుకుంటే ఈ ఓఎస్ ఎక్స్పీరియన్స్ మీకు వే హెడ్ ఉంటుంది, వే బెటర్ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఒక ప్రో కింద మెన్షన్ చేస్తున్నా. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్లోట్వేర్కి మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకా కమింగ్ టు కాన్స్, ఫస్ట్ చూసుకుంటే ప్రైజింగే 75,000కి అయితే ఈ స్మార్ట్ ఫోన్ వర్త్ కాదు, ఓకేనా. 75,000 పెట్టి ఈ స్మార్ట్ ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. కొన్నా కూడా ఈ స్మార్ట్ ఫోన్లో మీరు పెద్ద డీల్ బ్రేకర్గా మీరు ఏం చూడరు. కాకపోతే 60,000 రూపాయలు అనేది దీనికి జస్టిఫైడ్ ప్రైస్ అనమాట. సో 75 అనేది మీ దగ్గర కార్డ్ ఆఫర్ ఏమీ లేదు, నేను 75,000 నేను కొంటానంటే ఖచ్చితంగా వద్దు, ఆఫర్స్ కోసం వెయిట్ చేయండి, ఇంకా తగ్గుతుంది ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైజింగ్. లేదు మీకు 60,000 రూపాయలకు వస్తుందంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. అండ్ పాయింట్ నెంబర్ 2, ఈ 75,000 దగ్గర తగ్గ స్పీకర్ అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. నేను చాలా స్మార్ట్ ఫోన్స్ చూసాను, iPhone 17 కానీ, OnePlus 15 కానీ, అండ్ ఇంకా అదర్ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ కావచ్చు. ఆ రేంజ్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్పీకర్స్ అయితే లేవు, ఓకేనా. అండ్ హ్యాప్టిక్స్ కూడా నా దగ్గర OnePlus 13 ఉంది కదా, ఈ రేంజ్లో హ్యాప్టిక్స్ అయితే మాత్రం నీతో ఇది హ్యాప్టిక్సే. బట్ ఇదే నాకు చాలా చాలా రిఫైన్డ్గా, చాలా టైటర్గా అనిపించింది అనమాట హ్యాప్టిక్స్ కంపేర్ టు ఈ స్మార్ట్ ఫోన్. బట్ ఓకే అని చెప్తా, అవన్నీ చిన్న చిన్న కాంప్రమైజే, మన కాంప్రమైజ్ అయిపోవచ్చు. సో ఇది ఈ స్మార్ట్ ఫోన్ నా ప్రోస్ అండ్ కాన్స్ మీ ముందు పెట్టేస్తాను. నన్ను అడిగితే 75 అనేది దీనికి కొంచెం ఓవర్ ప్రైజింగే. 60 నుంచి 65 కానీ ఈ స్మార్ట్ ఫోన్ మీరు పట్టగలిగితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు టిక్ చేస్తుంది. ఎస్పెషల్లీ మీరు కెమెరా కోసం చూస్తుంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. ప్రస్తుతం గేమర్స్ అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ వద్దంటే, బట్ మీరు అకేషనల్లీ ఒక నేచురల్గా ఒక ఫ్రెండ్లీ గేమర్స్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆడుకుంటారంటే మాత్రం మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఖచ్చితంగా కాదు. సో 60 నుంచి 65 లోపల వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేయండి. IQ15 కానీ, OnePlus 15 కానీ మీరు ఒక ఆల్రౌండర్ కోసం తీసుకుంటారంటే ఆ 2 స్మార్ట్ ఫోన్లు కూడా వద్దు. మీకు ఆ 2 కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్సే. ఇది మీకు ఒక ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్గా అయితే మాత్రం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. మీరు చిన్న చిన్న కాంప్రమైజ్ అయితే ఉంది, అవన్నీ చెక్ చేసుకొని మీకు ఓకే అనుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఐ హోప్ మీకు Oppo Find X9 గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా చేయండి, ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై చేస్తాను. దివ్ సైనింగ్ ఆఫ్, జై హింద్.